నంద్యాల పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి శివానంద రెడ్డి గారు ప్రసంగించగోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి చరిత్ర సృష్టికర్త అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కేఈ కృష్ణమూర్తి అన్నకు, మన టీజీ వెంకటేష్ అన్నకు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నకు, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, అభ్యర్థులకు, ఇక్కడికి వచ్చినటువంటి మీడియాకు, జనాలకు, మన తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. తెలుగుదేశము మళ్ళా అధికారము రావడము మనకు చారిత్రక అవసరమని మీకు తెలియజేస్తున్నాను. ఎంతో 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు మన కోసం కష్టపడి అహర్నిశలు కృషి చేసి ఈరోజు మన రాజధాని అయినటువంటి అమరావతిని ల్యాండ్ పూలింగ్ ద్వారా మన భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడా ఆ విధంగా 35,000 ఎకరాలు రైతులు ఆయన మీద నమ్మకంతో ఇవ్వడం జరిగింది. బ్రహ్మాండమైన రాజధాని నిర్మింపబోతున్నాము. ఇటువంటి రాజధానికి లోటు లేకుండా ఉండాలంటే మళ్ళా మనము నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మనవి చేస్తున్నానమ్మా. లేకపోతే వచ్చినటువంటి గజ దొంగలు లాంటి ముఖ్యమంత్రులు అయితే మొత్తం అమరావతిని నాశనం పట్టిస్తారు. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా మనము ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి నదుల అనుసంధానం గురించి పుస్తకాల్లో చదువుతుంటాను, కానీ అది చేసి చరిత్రలో ఒక పేరు నిలబెట్టుకున్న వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. మన కృష్ణానదికి గోదావరి నీళ్లు తెచ్చి నదుల అనుసంధానము అంటే చేసి చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మళ్ళా పోలవరం డ్యాము ఈ 6 నెలల లోపల కంప్లీట్ అయ్యి ఖచ్చితంగా గ్రావిటీతోనే నీళ్లు తీసుకురావాలంటే మన పిల్లలకు, మన రైతులకు సాగునీరు కావాలన్నా, మంచి భవిష్యత్తు ఉండాలన్నా కూడా తిరిగి మనము తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మనము నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేయాలని మనవి చేస్తూ, మీరంతా గుర్తుపెట్టుకోవాలి, ఎంతో మంది తప్పుడు ప్రచారం చేస్తుంటారు, సర్వే అని ఇదని. ఖచ్చితంగా 150 సీట్లతో తెలుగుదేశం గెలిచి వస్తుందని మీకు మనవి చేస్తున్నాను. మీరు ఈ 4.5 సంవత్సరాలు మన సారు కష్టపడినందుకు ఈ 15 రోజులు మీరు కష్టపడి తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా.